హనుమంతుని గురించి విశేషాలు. హనుమంతుని కుమారుని పేరు మకరధ్వజుడు. హనుమంతుని గద పేరు కౌమోదకి. పురాణాల ప్రకారం ఇది కుబేరుడు హనుమంతునికి ఇచ్చిన వరంగా చెప్పబడింది. హనుమంతునికి 5 సోదరులున్నారు. వారు మతిమాన్, శృతిమాన్, కేతుమాన్, గతిమాన్ మరియు ధృతిమాన్. అవతారం: హనుమంతుడు శివుని అవతారంగా పరిగణించబడతాడు. ఏకాదశ రుద్రాలలో ఒకరు. హనుమంతుడు సంజీవని మూలిక కోసం ద్రోణగిరి పర్వతాన్ని ఎత్తాడు. ముఖ్యమైన పండుగ: హనుమంతుని జన్మదినాన్ని హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. పంచముఖ రూపం: హనుమంతుని పంచముఖ రూపంలో గరుడ, నరసింహ, వరాహ, హయగ్రీవ మరియు వానర ముఖాలు ఉంటాయి. నివాసం: కలియుగంలో హనుమంతుడు గంధమదన పర్వతంపై నివసిస్తాడని నమ్ముతారు. విద్యలు: హనుమంతుడు 9 రకాల విద్యల్లో నిపుణుడు. అవి వ్యాకరణం, జ్యోతిష్యం, ధర్మశాస్త్రం, కాలజ్ఞానం, రాజనీతి, యోగం, తర్కశాస్త్రం, ఆయుర్వేదం మరియు కళా సంగీతం. చివరి ప్రశ్న: హనుమంతుడు ఎక్కడ జన్మించాడు?